పాకిస్తాన్ లో అల్లా తర్వాత అంతటి పవర్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సైన్యాధిపతి మాత్రమే. ఆ దేశంలో ప్రధానమంత్రులు మారినా, ప్రభుత్వాలు పడిపోయినా ఆర్మీ చీఫ్ మాటే శాసనం. కానీ అలాంటి పవర్ఫుల్ వ్యక్తికి విదేశాల్లో చేదు అనుభవం ఎదురైతే, అది కూడా ఒక సామాన్య సెక్యూరిటీ గార్డ్ ఆయన్ని ఆపి, ఎవరు నువ్వు, నీ ఐడి కార్డ్ ఎక్కడా అని నిలదీస్తే, వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాల నిజం. జర్మనీలో జరుగుతున్న మ్యూనిష్ భద్రతా సమావేశంలో పాక్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆసిమ్ మునీర్ కి ఎదురైన ఈ ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్ సైన్యాధిపతి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా వ్యవహరిస్తున్న ఆసిమ్ మునీర్ కు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో అవమానం ఎదురైంది. సాధారణంగా సైనికాధికారులు యుద్ధ వ్యూహాలు, భద్రతా నిర్ణయాలు లేదా దేశీయ రాజకీయ పరిణామాల వల్లే వారు వార్తలు నిలుస్తారు. కానీ ఈసారి ఆసిమ్ మునీర్ విషయం మాత్రం కొంచెం భిన్నంగా వార్తలు నిలిచారు. జర్మనీలో జరిగిన ఒక అత్యంత ప్రతిష్టాత్మక భద్రతా సమావేశానికి హాజరైన సందర్భంలో ఆయనకు ఎదురైన ఒక చిన్న ప్రోటోకాల్ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఒక భద్రతా అధికారిని ఆయనను ఆపి ఐడి కార్డు చూపించాలని అడిగిన సంఘటన చిన్నదిగా కనిపించినా ఇప్పుడది దౌత్యపరమైన గౌరవం, అంతర్జాతీయ గుర్తింపు, రాజకీయ ప్రతిష్టలపై పెద్ద చర్చగా మారింది. జర్మనీలో జరిగే మునిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన భద్రతా వేదికలలో ఒకటి. ప్రపంచ దేశాల రక్షణ మంత్రులు, సైన్యాధిపతులు, విదేశాంగ నిపుణులు, వ్యూహకర్తలు ఈ వేదికపై కలుసుకుని గ్లోబల్ భద్రతా సవాళ్లపై చర్చిస్తారు. ఉక్రెయిన్ యుద్ధం నుంచి మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వరకు, ఆసియా పసిఫిక్ భద్రతా సమీకరణాల నుంచి ఉగ్రవాదం వరకు అనేక కీలక అంశాలు ఇక్కడ చర్చకొస్తాయి. అలాంటి వేదికగా పాకిస్తాన్ సైన్యాధిపతి హాజరయ్యారు. కానీ వేదిక దగ్గరకు వెళుతున్న సమయంలో ఒక జర్మన్ భద్రతా అధికారిని ఆయనను ఆపి, ఆగండి, మీ ఐడి ఎక్కడా, మీ కార్డును స్పష్టంగా కనిపించేలా ఉంచండి అని కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో కనిపించిన దృశ్యాలు కొందరికి ఇబ్బందికరంగా అనిపించాయి. ఒక దేశ సైన్యాధిపతిని భద్రతా సిబ్బంది ఆపడం దౌత్యపరమైన అవమానమా, లేక ఇది పూర్తిగా సాధారణ ప్రోటోకాల్ ప్రక్రియనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి సమావేశాల్లో భద్రత అత్యంత కఠినంగా అమలు చేస్తారు. అక్కడ వ్యక్తి స్థాయి ఎంత ఉన్నతమైనదైనా ఐడి కార్డు, యాక్సెస్ పాస్ వంటి అంశాల్లో ఎలాంటి రాజీ ఉండదు. అందువల్ల ఇది కేవలం రొటీన్ చెక్ మాత్రమే. ఇందులో ప్రత్యేక అవమానం అనేది ఏమీ లేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మరోసారి విమర్శకులు మాత్రం వేరే కోణం చూపిస్తున్నారు. పాకిస్తాన్ మాజీ సైనికాధికారి అదిల్ రాజా ఈ సంఘటనపై ఘాటుగా స్పందించారు. ప్రపంచ వేదికలపై మునీర్ను ఎవరూ గుర్తించరని గేట్ కీపర్లు అడిగినా ఆయన తనను తాను వినయంగా పరిచయం చేసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత చర్చకు దారితీశాయి. పాకిస్తాన్ అంతర్గత రాజకీయ విభజనలు, సైన్యం, ప్రజాస్వామ్య సంబంధాలపై ఉన్న వివాదాలు ఈ వ్యాఖ్యలతో మళ్లీ వెలుగులోకొచ్చాయి. దీంతో ఈ సంఘటన కేవలం ఒక ఐడి చెక్కే పరిమితం కాకుండా పాకిస్తాన్ సైన్యం ప్రతిష్ట, అంతర్జాతీయ ఇమేజ్ అంశాల వరకు విస్తరించింది. అంతర్జాతీయ వేదికలపై ఇలాంటి చిన్న సంఘటనలు పెద్ద చర్చలకు దారితీస్తాయి. కేవలం వ్యక్తిగత గౌరవం విషయమే కాకుండా అది దేశ ప్రతిష్టకు సంబంధించినవిగా భావిస్తారు. ఒక దేశ సైన్యాధిపతి అంటే ఆ దేశ భద్రతా వ్యవస్థకు ప్రతినిధి. అలాంటి వ్యక్తికి ఎదురైన ప్రతి చర్యను దేశ ప్రజలు గమనిస్తారు. అయితే ఇదే సమయంలో భద్రతా నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయనే వాస్తవాన్ని గ్రహించారని విశ్లేషకులు చెబుతున్నారు. అది ప్రోటోకాల్ కట్టుదిట్టతను సూచిస్తుందని, అంతేకాని దాన్ని అవమానంగా భావించాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ సంఘటనతో అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ను ఎలా గుర్తిస్తున్నారు అని ప్రశ్న తలెత్తుతోంది. ఒకవైపు దేశంలో రాజకీయ వ్యవస్థపై సైన్యం ప్రభావం ఉందన్న విమర్శలు, మరోవైపు మానవ హక్కుల అంశాలపై అంతర్జాతీయ ఆందోళనలు, ఇవి కలిసి పాకిస్తాన్ సైన్యాధికారులపై అంతర్జాతీయ దృష్టిని మరింత సున్నితంగా మారుస్తున్నాయి. మొత్తానికి మునీర్ జర్మనీ పర్యటన ఆయనకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. పాకిస్తాన్లో తాము సర్వాధికారులమని విర్రవీగే పాలకులకు ప్రపంచ వేదికలపై గుర్తింపు దక్కాలంటే తుపాకీ తూటాలు కాదు, ప్రజాస్వామ్య విలువల ముఖ్యమని ఈ ఘటన గుర్తు చేస్తోంది.